దేవుడు యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేయగా మరి దర్శనము దానియేలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ దర్శనం ద్వారా రాజు యొక్క కళ ఏమైనదో దానియేలుకు తెలిసింది, ఆ కళ యొక్క భావం ఏమైనదో కూడా దానియేలుకు తెలిసింది. దాన్ని బట్టి దేవుణ్ణి దానియేలు ఎంతగానో స్తుతించాడంట. అలా పరలోకమందున దేవుని స్తుతించాడు. గమనించండి ఏమో దేవుని పిల్లారా, మీ జీవితంలో కానీ మా జీవితంలో కానీ అనేకమైన ప్రార్థన అవసరాలు మనకు ఉంటాయి. కానీ ప్రార్థన కొన్ని అసాధ్యమైన కార్యాలను మరి సాధ్యపరచడానికి దేవుడితో ప్రార్థన చేసి ప్రార్థనా యోధులు మన స్నేహితులుగా ఉండాలి. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు వారితో సహవాసం చేయడం కాదు. దేవుని పిల్లలే కాదని మనం ఏం చేస్తామంటే అవిశ్వాసులు సహవాసం చేస్తూ ఉంటాం. దేవుని పిల్లలే కాదని పరిశుద్ధాత్మ పొందలేని వారితో సహవాసం చేస్తాం. దేవుని పిల్లలే కాదని ప్రార్థన కూడా చేయలేని వారితో సహవాసం చేస్తాం. అలాగే దేవుని పిల్లలే కాదని దేవుడి తండ్రికి రానిటువంటి వారితో మనం సహవాసం చేస్తాం. కానీ వాళ్ళతో కాదండి, నిజంగా దేవుని ఆత్మీయత నడిపించబడుతూ పరిశుద్ధాత్మ నింపబడిన వారే ఉండి దేవుడు ఒక